చంద్రబాబు నాయుడు గారి పైన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి తప్పుడు కేసులన్నీ కూడా కొట్టేసే దాంట్లో భాగంగా మొన్న రాష్ట్ర హైకోర్టు రాజధాని అసైన్ భూముల విషయంలో జీవో నెంబర్ 41/2016 సంవత్సరం సంబంధించి రాజధానికి ల్యాండ్ పూలింగ్ కింద అసైన్ భూములు తీసుకునే వ్యవహారంలో పెద్దగా అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన మున్సిపల్ మంత్రి నారాయణ గారి పైన సిబిసిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే హైకోర్టులో బిల్లు వేయడం జరిగింది అనమాట. ఆ కేసు కొట్టేస్తూ హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అంటే కేవలం ఈ విషయమే కాదు, మొత్తం రాజ్యాంగ సమీక్ష మాదిరి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అందులో అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం ఉంది కేసు వేసడానికి? లోకస్టాండ్ అంటారు, నువ్వు ప్రజా ప్రయోజన రాజ్యం వేసినావు, దాంతో ఆ అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా కోర్టుకు వచ్చినారా? నిజంగా నష్టం జరిగితే వాళ్ళు ఎందుకు కోర్టుకు రారు? నీకు ఏమి సంబంధము? రెండోది, ఇది ప్రజా ప్రయోజనం ఇందులో ఏమాత్రం లేదు. మీ పార్టీ ప్రయోజనము, రాజకీయ ప్రయోజనము, ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయోజనం తప్ప ఇందులో ఏ ప్రయోజనం లేదు అని చెప్పడం జరిగింది. పూర్తి కుట్రపూర్వకంగా దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు. ఎటువంటి ఆధారాలు కూడా అవినీతి చేశారన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు. రాజధాని అనేది అమరావతిగా నిర్ణయించేటప్పుడు కేబినెట్ మీటింగ్ లో ఆమోదం పొందింది. దాని తర్వాత శాసనసభ ఆమోదించింది. కేబినెట్ లో ఆమోదం పొందిన దానికి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారినో నారాయణ గారినో వాళ్ళను శిక్షించడానికి లేదు కేబినెట్ ఆమోదానికి. ఆ తర్వాత శాసనసభ ఆమోదం పొందింది. నన్నైతే కేబినెట్ మంత్రులను అసెంబ్లీలో ఆమోదించిన ఎమ్మెల్యేలు కూడా జైల్లో పెట్టాలా? ఈ నిర్ణయంలో మీరు కూడా భాగస్వాములే అని చెప్పి. కాబట్టి కేబినెట్ ఆమోదించిన దానికి కానీ అసెంబ్లీలో ఆమోదం పొందిన దానికి కానీ ఇది రాజ్యాంగం ప్రకారము కార్యనిర్వాహక వ్యవస్థగా కేబినెట్ కు స్వతంత్రమైనటువంటి అధికారాలు ఉన్నాయి. వాళ్ళకు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే స్వతంత్ర అధికారము అధికార విభజన కింద కేబినెట్కు ఉంది. చట్టాలు చేసేంతో కార్యనిర్వాహక వ్యవస్థ అయినటువంటి కేబినెట్ కానీ లేకపోతే కోర్టులు కానీ జోక్యం చేసుకోకుండా శాసన వ్యవస్థ స్వతంత్రంగా ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ చర్యలకైనా వాళ్ళు కేసులు పెట్టడమో శిక్షించడమో జరుగుతుంది. ఇందులో అవి ఏమీ జరగలేదనేది హైకోర్టు తేల్చింది. ఈ విధంగా కేబినెట్ శాసనసభ ఆమోదించిన దానిపైన ముఖ్యమంత్రి పైన మంత్రుల పైన కేసులు పెడతా ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనిచ్చింది. ప్రజాస్వామ్యం పనిచేయదు, ప్రభుత్వాలు ఏ పని చేయవు, ఇట్లా కేసు పెట్టుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉంది అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఇంతేకాదు, గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 371 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ సిబిసిఐడి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఆయన దాదాపు 53 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. 371 కోట్ల అవినీతి జరిగిందని కేసు పెట్టి జైల్లో పెడితే 53 రోజులు ఆయన జైల్లో కూడా ఉన్నాడు. 371 కోట్లలో 371 పైసా కూడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయినారు.
అది కూడా హైకోర్టు కేసు కొట్టేసింది. అమరావతి ఇంటర్ రింగ్ రోడ్లో తెలుగుదేశం నాయకులకు ప్రయోజనం కలిగే విధంగా దాని అలైన్మెంట్ను మార్చినారు. అంటే వాళ్ళ భూములకు విలువ వచ్చే విధంగా అలైన్మెంట్ను మార్చినారు అని నో కేసు పెట్టారు. తర్వాత ఇసుక మైనింగ్ దానికి సంబంధించి నో కేసు పెట్టారు. ఏది కూడా నిలబడంలే. అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు దాంతో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన నారాయణ గారి పైన కేసులు పెడితే అది కూడా హైకోర్టు కొట్టేసింది. అన్నమయ్య జిల్లాలో అంగళ్ళలో గలాట జరిగింది. చిత్తూరు జిల్లాలో పుంగళూరులో గలాట జరిగింది. గలాట చేసింది, దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు, నాయకులు. దాంతో బాధితులు ఎవరు? ఆ దాడికి గురైంది చంద్రబాబు నాయుడు గారు. రివర్స్ లో కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారే హత్యా ప్రయత్నం చేశారంట. చంద్రబాబు నాయుడు గారు హత్యా ప్రయత్నం చేసేటంటే కొడాల నానీళ్ళు, ఆ నానీళ్ళు, ఈ నానీళ్ళు, రాచబల్లులు, ఎవడెవడో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు హత్యా ప్రయత్నం హత్యలు చేసేటంటే వీళ్ళు అసలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఎంత సిగ్గుచేటది. పబ్లిక్ లో వందల మంది ముందర, వేల మంది ప్రజలు కార్యకర్తలు ఉన్నారు, వందల మంది పోలీస్ ఆఫీసర్ల ముందర ఏదో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో హత్యా ప్రయత్నం చేస్తాడా? సిగ్గుందా ఆ విధంగా మాట్లాడడానికి, కేసులు పెట్టడానికి? ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు క్షమాపణ చెప్పి మిగతా కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు మీకు మానభంగం జరగకముందే, మానభంగం చేయకముందే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మన 10వ తేదీ లోకేష్ గారు జమ్మోడ్ నియోజకవర్గంలో దానిమీద సెకండ్ ప్లాంట్ను ప్రారంభించడానికి వచ్చినారు. దాని తర్వాత పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు కొద్ది రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు జమ్మోడ్ నియోజకవర్గంలో మండలంలో అక్కడ స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడానికి వచ్చారు. అంతకుముందు కొండాపురం మండలంలో సోలార్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి వచ్చారు. అంటే ఈ నెల 2 నెలల్లోనే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి లోకేష్ గారు వచ్చారు. 2 సార్లు లోకేష్, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కార్యకర్తలు మీటింగ్ పొద్దుటూరులో పెట్టారు. ఈ రాజ్యముల ప్రసాద్ రెడ్డి ఏమడుగుతాడు? లోకేష్ వచ్చి ఏం సాధించారు అంటాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు జిల్లా కాదు, ఒక్కొక్క నియోజకవర్గానికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా వచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా సంబంధం చేయాల్సి ఉంటే అన్ని చేస్తారు. నేను అడుగుతున్నా రాజమౌళి ప్రసాద్ రెడ్డిది. పులివెందులకు సంవత్సరానికి 1 సారి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పుడు తప్ప, రాజశేఖర రెడ్డి గారి జయంతికో, వర్ధంతికో, లేకపోతే క్రిస్మస్ పండుగకో వచ్చేప్పుడు తప్ప మీరు మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ మా లోకేష్ గారి దగ్గర 2 సార్లు అపాయింట్మెంట్ మాకు దొరికింది. 2 సార్లు మేము కలిసినాము. జగన్మోహన్ దగ్గర ఈ 2 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరికిందా? ఒక్క క్షణమైనా ఆయన చూసినారా? ఆయన ఏ నియోజకవర్గానికైనా వచ్చి కార్యకర్తల మీటింగ్ పెట్టారా? ఏ జిల్లాకైనా వచ్చి కార్యకర్తల మీటింగ్ పెట్టారా? కార్యకర్తలు కాదు, మండల స్థాయి నాయకులతో మాట్లాడాడా? మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, పార్టీని నడుపుతున్నాము, అధికారులతో మాట్లాడుతున్నాము, ప్రజలతో మాట్లాడుతున్నాము, కార్యకర్తలతో మాట్లాడుతున్నాము. వాళ్ళ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి స్థాయిలో 3-4 సార్లు ఒక నియోజకవర్గానికి వస్తూ ఉంటే నువ్వు రాజధానిలో కూడా మీరు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం లేదు. మరి మీరేం సాధించినారు? మీరు వైఎస్ఆర్సీపీలో ఉండి మీ నాయకుడిని 2 సంవత్సరాల్లో ఒక్క నిమిషం కూడా చూడలేని దుస్థితిలో మీ పార్టీ ఉంది. మీ నాయకుడు ఎవరితో మాట్లాడేటువంటి పరిస్థితి లేడు. మీరేం సాధించారో అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఉంటుంది అసలు? కార్యకర్తలకు, ప్రజలకు సంబంధం లేని, పరస్పరము
మాట్లాడుకునేటువంటి పార్టీ, చర్చించుకునేటువంటి పార్టీ, సంస్థాగతంగా సమావేశాలే లేనటువంటి పార్టీ ఈ దేశంలో వైఎస్ఆర్ పార్టీ తప్ప, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాము. మొన్న ఒక పిల్లోడు ఎవరో అరెస్ట్ చేశారు, ఆ పిల్లోడు లేడు. దాని గురించి ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని సిఐని అరెస్ట్ చేసింది, పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేసింది. అతని పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. వయసు 20 సంవత్సరాలైనా 20 కేసులు పైన ఉన్నాయి. సరే, ఆ కేసులు ఉన్నాయా లేదా, తప్పుడు కేసులా, బచ్చి కేసులా, అదే పక్కన పెడితే ఒక వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేసేటువంటి రాజ్యాంగ అధికారం ఎవరికి లేదు. అది ఏమైనా కోర్టులే శిక్ష విధించాలా, పోలీసు అమలు చేయాలి తప్ప ఎవరికి అధికారం లేదు. అట్లా ఎవరైతే ఆ గంజాయి క్రిమినల్స్, మాఫియా వాళ్ళు, ఆర్థిక నేరస్తులు, రాజకీయ నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, అట్టోళ్ళకు ఏమి జరగకపోయినా కూడా వాళ్ళను పరామర్శించేదానికి పోతారు తప్ప వాళ్ళ వల్ల బాధితులు, హత్యకు గురైనటువంటి వాళ్ళు, దాడికి గురైనటువంటి వాళ్ళు, ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన ప్రసాద్ రెడ్డి కానీ పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి, మీ పార్టీని చక్కబెట్టుకోండి, ప్రజలలో కార్యకర్తల్లో ఉండండి. ఆ విధంగా ఉండేటువంటి బొమ్మలు పరిస్థితులే కాదు, ముందు మీరు మీ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే 11 సీట్లు కూడా రావనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది రాజమౌళి ప్రసాద్ రెడ్డి రోజు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, అన్ని సత్యాలే చెప్తా ఉంటారు, మేము అన్ని సత్యాలే చెప్తా అంటాడు. వెతుకుతున్నాము, కనపడలే అక్కడే కానీ సత్యము. ఇప్పుడు మీకు మీ పార్టీకి సత్యాలు చెప్పే అలవాటు ఉందా? కాబట్టి లోకేష్ గారి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కడప జిల్లాలో సహా అన్ని జిల్లాలో విజయవంతం అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి వారంలో ఒక్కరోజైనా కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో వారానికి ఒక రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గారిపై అర్జీలు తీసుకొని ప్రజలతో, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మీరు మీ నాయకుడు 5 సంవత్సరాల పొరుగున ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్ల సంఘాలకే అసలు ఇంటర్వ్యూ ఇవ్వలే, 5 ఏళ్ళు ఇవ్వలే. అసలు 5 ఏళ్లలో నాకు తెలిసి ఒక 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకునేటువంటి సందర్భమే లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు, మా నాయకులు వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారిలో, లోకేష్ గారితో కలిసి వాళ్ళ సమస్యలు ఏదో చెప్తారు. కాబట్టి మీకు మా పార్టీ గురించి, మా నాయకుల గురించి విమర్శించేటువంటి నైతిక అర్హత లేదు. ఈ తప్పుడు కేసుల్లో ఇప్పటికైనా విత్డ్రా చేసుకొని, ముక్కు చెంపలేసుకొని ప్రభుత్వానికి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేకపోతే మీకు హైకోర్టు, సుప్రీంకోర్టులే మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులకు శుద్ధభంగం చేస్తాయనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా.